వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు 100 అడుగుల విగ్రహం ప్రతిష్టాపనకు ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వ పరంగా స్థలం కేటాయించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ సభ్యులు మధుసూదన రాజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా గత ఏడాదిన్నర కాలంగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రికి జనార్దన్ వివరించారు. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుపై భారీ స్థాయిలో దృష్టి సారించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంగా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ సభ్యత్వ నమోదుపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 76 లక్షల సభ్యత్వాలతో చరిత్ర సృష్టించామని అన్నారు. అందరి భాగస్వామ్యంతోనే ఈ స్థాయిలో సభ్యత్వ నమోదు సాధ్యమైందని తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 76,89,103 మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని వెల్లడించారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం తెలిసిందే. ఆ బాలుడి మెదడుకు డ్యామేజీ జరిగిందని వైద్యులు చెబుతున్నారని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 దర్శకుడు సుకుమార్ బాలుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్న బేగంపేట కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సుకుమార్ కిమ్స్ డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్యంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో బుక్ ఫేర్ లాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫేర్ ను ఆయన ప్రారంభించారు. బుక్ స్టాల్ ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో పుస్తకాల ప్రాధాన్యత తగ్గుతోందని చెప్పారు. ఈ క్రమంలో భావితరానికి స్ఫూర్తినివ్వాలని బుక్ ఫేర్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మనం చరిత్ర చదువుకుంటేనే భవిష్యత్తుకు సరైన మార్గాన్ని నిర్దేశించుకోవచ్చని, నేటి తరానికి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. తమ కళలకు పదును పెట్టాలి, తమ గళాలను ఇప్పవలసిన అవసరం ఉన్నది. ఎక్కడైతే పరపీడాయనం ఉంటుందో, ఎక్కడైతే దోపిడీ ఉంటుందో, ఎక్కడైతే ఆధిపత్యం ఉంటుందో ఆ ప్రతి ప్రాంతాన్ని తెలంగాణ అనవచ్చు మనము. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్నది కూడా ఆధిపత్యమే, దోపిడీనే. అలాంటి ఏ ప్రాంతాన్నైనా తెలంగాణ అని పిలవచ్చు అని చెప్పి ఆ రోజు ప్రస్తావించను. ఇవన్నీ మేము సొంతంగా మా జ్ఞానంతో మాట్లాడిన మాటలు కాదు. మేము చదివిన పుస్తకాల నుంచి, మమ్మల్ని చైతన్యం చేసిన గానం నుంచి వీటన్నిటినీ క్రోడీకరించి సభలో మాట్లాడడం జరిగింది. ఈరోజు సమాజం అధునాతన యుగం వైపు సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో డిజిటల్ యుగం కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, రకరకాల మాధ్యమాలు వచ్చి పుస్తకాలు, వాటికున్న ప్రాధాన్యత, చరిత్ర, ఈ చరిత్రను చదివితేనే భవిష్యత్తుకు పునాదులు వేసుకోవచ్చు అన్న ఆలోచన క్రమంగా తగ్గుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లాంటి కీలకమైన సందర్భంలో హైదరాబాద్ బుక్ ఫేర్ వీళ్ళు అశోక్ నగర్లో సిటీ సెంట్రల్ లైబ్రరీలో 1985లో చిన్నగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలలో ప్రొఫెసర్ రమా మెల్కోటే గారు లాంటి మేధావులు అందరూ కూడా పాల్గొని వచ్చే తరానికి ఒక స్ఫూర్తినివ్వాలి. మనం చరిత్ర చదువుకుంటేనే భవిష్యత్తుకు సరైన మార్గాన్ని, దిశను నిర్ధారించుకోగలము అన్న సందేశాన్ని వారి ద్వారా, ఈ వేదిక ద్వారా చేరవేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి
ప్రజలకు చేరువ కావాల్సిన కార్యక్రమాలను తప్పకుండా ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమంలో నా మంత్రివర్గ సహచరులే ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఈవెంట్ సందర్భంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం పట్ల బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడారు. కేటీఆర్ పై కేసు నమోదు చేయడం అన్యాయమని వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం మంచి పనులు చేస్తే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గాని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. మేము మిమ్మల్ని కలిసి కూడా మీకు లెటర్ ఇచ్చాం. మేము పారదర్శకంగా గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడం కోసం ఈ కార్ రేసింగ్ కోసం నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మీకు భయం లేకపోతే, మీరు చేసేది నిజమైతే ఈ శాసనసభలో రేపు గాని ఎల్లుండి గాని చర్చ పెట్టాలి. చర్చ పెట్టి నిజం. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి దూకుడు స్వభావం కొంత ఎక్కువనే చెప్పుకోవచ్చు. తాజాగా మరోసారి ఆయన ఆగ్రహానికి లోనయ్యారు. మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఆస్ట్రియాలో ఉన్న టీమిండియా జట్టు తదుపరి టెస్ట్ మ్యాచ్ ను మెల్బోర్న్ ఆడబోతోంది. ఈ క్రమంలో తన భార్య అనుష్క, పిల్లలు వామిక, అకాయలతో కలిసి కోహ్లీ మెల్బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఓ మహిళ టీవీ జర్నలిస్టులతో ఆయన వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. ఆస్ట్రేలియా మీడియాకు చెందిన సదరు మహిళా జర్నలిస్టు తన ఫ్యామిలీ చిత్రాలు, వీడియోలను తీయాలని ప్రయత్నించడంతో కోహ్లీ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమకు ప్రైవసీ కావాలని అన్నాడు. తమ పర్మిషన్ లేకుండా ఫోటోలు, వీడియోలు ఎలా తీస్తారని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమరావతి నిర్మాణాలను 3 ఏళ్లలో పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సిఆర్డీఏ 42, 43 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం కోసం ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 33,717 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. పైపులు సప్లై చేస్తాం కానీ, లేదా కొంత పని ప్రారంభించడం కానీ, వాటన్నిటినీ కూడా నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడానికి అనుమతి మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ప్రధానంగా 3 ప్రాజెక్టులు, పులివెందుల్లో త్రాగునీటి ప్రాజెక్టు, అదేవిధంగా ద్రోణాచలం, ఉద్దానం. అంటే ఇక్కడ తీవ్ర నీటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ని కంటిన్యూ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అస్తవ్యస్తంగా ప్లాన్ చేయబడ్డ జల్ జీవన్ మిషన్ పనులన్నింటినీ కూడా పునః పరిశీలించి అక్కడ ప్రజల అవసరాల కోసం, తర్వాత ఒక సస్టైనబుల్ నీటి వనరుల్ని పరిశీలించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకోకుండా ఈ ప్రాజెక్టుల్ని మళ్ళీ తిరిగి ఎస్టిమేట్ చేయడానికి లేదా డిజైన్ చేయడానికి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తున్నాం. దీంట్లో గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటే, ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సస్టైనబుల్ వాటర్ సోర్స్, నదులు కానివ్వండి, లేకపోతే రిజర్వాయర్స్ కానివ్వండి, లేకపోతే చెరువులు కానీ, సర్ఫేస్ వాటర్ కానివ్వండి, వీటి ద్వారా త్రాగునీటి వసతి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇది పర్మనెంట్, తర్వాత కొంత ప్యూరిటీ వాటర్ ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం బాధ్యతారహితంగా బోర్లు వేసేసి ఆ బోర్లతోనే అదే నీటిని, ఎందుకంటే ఎండిపోయే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆలోచన చేయకోకుండా చేయటం, ఈ జల్ జీవన్ మిషన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోవటం గత ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను తర్వాత అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు ఏమిటంటే, అమరావతి ఇప్పటి వరకు డోలాయమానంలో ఉన్న అమరావతి గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కానివ్వండి, తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల మూలంగా కానివ్వండి, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ అమరావతిని
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తెలుగు వారందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారందరూ కూడా గర్వపడే విధంగా 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కట్టుబడి ఉందని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానంపై తెలంగాణ బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు మడకసిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునేందుకే శ్రీనివాస్ గౌడ్ అలా మాట్లాడారని కొట్టిపారేశారు. టీటీడీలో ఎలాంటి వివక్షకు తావులేదని తెలిపారు. టీటీడీపై శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు అర్ధరహితమని చెప్పారు. తిరుమలకు 60,000 మంది భక్తులు వస్తుంటారని, కులము ప్రాంతము చూసే పరిస్థితి ఉండదన్నారు. పార్టీ ఉనికి అస్తిత్వం కోసమే టీటీడీపై శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ప్రాంతీయ వాదం తత్వంతో వచ్చిన పార్టీ నేత శ్రీనివాస్ గౌడ్ అని వ్యాఖ్యానించారు. ఆలయ అధికారులు, పూజలు, ఉద్యోగులు ఎవరి పట్ల వివక్ష చూపరని తెలిపారు. తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడడం సరికాదన్నారు. ప్రెస్టేషన్ లో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారని, దేవుడి దగ్గర అందరూ సమానమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఎంఎస్ రాజు సూచించారు. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం పైన బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి వ్యాఖ్యలు అర్థరహితం. తిరుమలకు వచ్చే భక్తులు రోజుకి 60,000 నుంచి 80,000, 90,000 వరకు రోజుకి భక్తులు అక్కడికి రావడం జరుగుతుంది. కులము ప్రాంతము చూసేటువంటి పరిస్థితి అక్కడ ఉండదు. కేవలం ఇది శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క అస్తిత్వం కోసమో లేదా వాళ్ళ పార్టీ ఉనికి కోసమో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినట్లుంది. తిరుమల పైన ఎటువంటి వివక్షతకి తావు లేదు. లక్షలాది మంది భక్తులు వచ్చే చోట ప్రాంతీయవాదాలను లేదా కులాలను చూసేటువంటి పరిస్థితి ఉండదు. తిరుమలలో దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తూ ఉంటే కేవలం ప్రాంతీయవాదంతో, ప్రాంతీయ తత్వంతో వచ్చినటువంటి పార్టీ నుంచి వచ్చినటువంటి నేత నుంచి ఇలాంటి మాటలే చూడాల్సి వస్తుందేమో. తిరుమలలో ఎటువంటి వివక్షత లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, చైర్మన్ గా బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో తిరుమలలో ఎటువంటి వివక్షతకు తావులేదు. అధికారులు గాని, ఆలయ అధికారులు గాని, పూజారులు గాని, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు గాని ఎవరి పట్ల కూడా ఎటువంటి వివక్షతకి తావులేదు. ఆయన శ్రీనివాస్ గౌడ్ గారు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడినట్లుంది. ఆయన మాటలు అర్థరహితం. ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుందో, భక్తి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆలయ ప్రాంగణం దగ్గర రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పినప్పటికీ మళ్లీ 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరికాదు. దేవుడి దగ్గర అందరూ సమానమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా చెప్తాం. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత ప్రభుత్వంపై రవాణా శాఖ మంత్రి బండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తలుపులు తెరిస్తే వైసీపీ ఎమ్మెల్యేలందరూ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో వైసీపీ ఖాళీ కావడం ఖాయమంటూ బాంబు పేల్చారు. వైసీపీలో కొనసాగితే ప్రజా వ్యతిరేకత తప్పదని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయానికి వచ్చారని అన్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, వైసీపీ ముఖ్య నేతలు టీడీపీలో చేరబోతున్నారని మంత్రి పేర్కొన్నారు. చేసిన ఆగడాలకు ఇప్పుడు కూటమికి అత్యధిక మెజార్టీతో పట్టం కట్టడం జరిగింది. ఈ 6 నెలల్లో వైసీపీ నాయకులైతేనేం, కార్యకర్తలైతేనేం నిత్తేజంగా ఉన్నారు. పార్టీ పైన, మా మీద కాదు, పార్టీ పైన నిత్తేజంగా ఉన్నారు. వాళ్ళని ఏదో షార్ట్ టెంపర్ తెచ్చి వాళ్ళలో ఊపు తెచ్చేదానికి ఈ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి జమిలీ ఎన్నికల గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఏదైనా ఒక ఎలక్షన్ రావాలనుకుంటే దానికి చాలా సిస్టమ్ ఉంటుంది. గత 2 రోజుల ముందు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. భారతదేశంలో లోక్సభ ఎలక్షన్లు, అలాగే కొన్ని రాష్ట్రాలు, ఆంధ్ర అనుకోండి, ఇంకా 2-3 రాష్ట్రాలకు ఒకేసారి ఎలక్షన్ జరిగే సంస్కృతి ముందు నుంచి ఉంది. కాబట్టి ఇక్కడ జమిలీ ఎలక్షన్లు అయితే రావు. వచ్చేది 29లోనే. ఈరోజు విజయసాయి రెడ్డి గారు అలాగే వైసీపీ నాయకులు చేస్తా ఉండేది ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఎవరైతే నిత్తేజంగా ఉండే క్యాడర్ను వాళ్ళు లేపేదానికి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారే తప్పక ఎక్కడ ఈ డిస్కషన్ అయితే జరగడం లేదు. మేము 6 నెలల్లోనే ఏవైతే సంక్షేమ పథకాలు చెప్పామో అవి చేసి చూపిస్తున్నాం. ఇంకా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పై నమోదైన కేసుపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేబినెట్ అనుమతి లేకుండానే కేటీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.
కేటీఆర్ స్వయంగా నిధుల దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కేటీఆర్ విచారణకు సహకరించాలని అన్నారు. ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందని తెలిపారు. ఫార్ములా రేసు పూర్వాపరాలు అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండానే 46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై కేటీఆర్ పై కేసు నమోదైంది. ఇందులో కేటీఆర్ తో పాటు అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను చీఫ్ ఇంజనీరింగ్ పైన కేసు నమోదు చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదవడం అనేది సాధారణమే. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏసీబీ ఈ అంశాల పట్ల సమగ్రమైన విచారణ చేపట్టడం ఒకటి, ఫార్ములా ఈ రేస్ కార్ల విషయంలో తాను తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉండడమే కాకుండా కేబినెట్ అప్రూవల్ లేకుండానే నేరుగా నిధుల వినియోగం జరిగిందనేది అభియోగం ఉంది. దాని విషయంలో చట్టం తన పని తను చేసుకుపోతున్న క్రమం. అందుకనే మనోడు ప్రతిసారి అరెస్ట్ చేసి చేసుకోండి, పెడితే కేసులు పెట్టుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఇలాంటి మాటలు అందుకే వస్తున్నాయి అనేది మనకు దీని ద్వారా అవగతం అవుతున్నది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలు లేకుండా స్పష్టమైన విచారణ మీద నమ్మకంతోనే ఎలాంటి చర్యలకైనా పూనుకుంటుంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ కానీ ఇతర ఎవరైనా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఊరికే బట్టగాల్సి మీదేసుడే, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసుడే అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాబట్టి కేటీఆర్ ఇష్టానుసారంగా ప్రజల నిధులను ప్రభుత్వం రూపంలో దుర్వినియోగం చేయడం అన్నది వాస్తవం. ఈ కేసు పూర్తి వివరాలు వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చన, లేదంటే పబ్లిక్గా ఏ విధంగా వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారనే అంశాన్ని పక్కన పెడితే ఈరోజు అవినీతి జరిగిందన్నమాట వాస్తవం. దానికి 1, 2, 3 ఆధారాలు ఉన్నాయి. అవి పోలీస్ అధికారులు చెప్పడం అనేది, లేకపోతే అఫీషియల్గా రావడం అనేది అవసరం. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి కొడుకుగా, నాటి పురపాలక శాఖ మంత్రిగా హైదరాబాద్ నడిబొడ్డున ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అది చేయడాన్నే ప్రజలు వ్యతిరేకించారు, సెక్రటరియట్ చుట్టూ మిగతా ఇతరత్ర. కానీ నిధులు కూడా ఇష్టానుసారంగా వాడుకునే హక్కు ఎవరు ఇచ్చిందనే విషయంలోనే ఈ కరప్షన్ ఛార్జెస్ అనేది చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏ విధంగా పోలీసులు ముందుకు పోతారు, ఏ విధంగా చట్టపరమైన అంశాల్లో ముందుకు పోతారనే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తప్పును డిఫెండ్ చేసుకోలేరు. తప్పు జరిగిపోయిన తర్వాత, ఆధారాలు దొరికిన తర్వాత ఇంకా ఏ విధంగా తప్పించుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు చేసిన తప్పుల విషయంలో మరీ మొండిగా వాదించకుండా, రాజకీయాలు చేయకుండా, కక్ష సాధింపు చర్యలు అనకుండా విచారణకు సహకరించి ఆ విషయంలో ప్రభుత్వానికి సహకరించాలన్నది మా యొక్క డిమాండ్. ప్రపంచంలో ఏ నియంత చేయని దుర్మార్గాలను చంద్రబాబు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తనపై ఉన్న కేసులన్నింటిలో తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఫైబర్ నెట్ స్కామ్లు కానీ, రాజధానిలో అసైన్మెంట్ ల్యాండ్స్ స్కామ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్స్ కానీ, ఇవన్నీ కూడా నీరుగార్చే విధంగా తను వ్యవహరించుకుంటూ తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ తన వాళ్ళకు క్లీన్ చిట్ ఇస్తూ ఆ కేసును నీరుగార్చే విధంగా, ఆ కేసులలో ఇతను ఏం తప్పు చేయని విధంగా తనే జడ్జిమెంట్ కూడా తనే ఇచ్చుకుంటూ చేస్తున్నట్టు వ్యవహారం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. ఒక పక్కన ఆ రకంగా కేసును నీరుగారుస్తూ తనకు తాను ఏ తప్పు చేయలేదు అని చెప్పి తనకు తాను ప్రకటించుకుంటూ తనకు తాను జడ్జిమెంట్ ఇస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. మరొక పక్కన ప్రజాస్వామ్య విలువలను తూడ్చిపొచ్చారు. న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి జడ్జిలపైన నిఘా వ్యవహరించడం, వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తుండడం ఎంతవరకు సమంజసం? ఇదంతా కూడా ఎవరు గమనించలేదు అని అనుకుంటున్నారు. న్యాయ వ్యవస్థను కూడా బెదిరించేటువంటి పరిస్థితులు, భయపడించే పరిస్థితులు,
ప్రజాస్వామ్య విలువలంటే ఇంకా అది ఏ రకంగా కూడా లేకుండా చేస్తున్నారు. వాళ్ళ యొక్క అజెండా కోసం ఇతరులను భయభ్రాంతులకు గురి చేయడం కోసం 4 ఐపీఎస్ ఆఫీసర్ను సస్పెండ్ చేసిన విధానం చూసినప్పుడు, మిగిలిన అధికారులను వాళ్ళు బెదిరిస్తున్నటువంటి తీరు, వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినప్పుడు, గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి రోజులు ఎక్కడా చూసిండరు. నియంత పరిపాలనలో కూడా, రాజరిక పరిపాలనలో కూడా ఇలాంటివి ఉండవు అని చెప్పి చాలామంది మనసు విప్పి మాట్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఉన్నాయి కదా అని చెప్పి కొంతమంది యువత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని కొద్ది గొప్ప ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేసి న్యాయపరంగా ఈ తప్పులు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు, ఇళ్ళకెళ్ళి బెదిరించడాలు, కనీసం నెంబర్ ప్లేట్ లేనటువంటి వాహనాల్లో వెళ్ళటం, సివిల్ డ్రెస్సెస్లో వెళ్ళటం, ఐడి కార్డు చూపించమంటే లేదు అనటం, అవతల వ్యక్తులకు ముసుగు కప్పటం, ఇలాంటి వివరాలు చేస్తున్నారు అని అంటే ఇవన్నీ చాలా కాలంగా నడుస్తాయని మీరు అనుకుంటున్నారు. ప్రపంచంలో పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిశారు. మీరెంత? ఎందుకు ఇలాంటి భయాందోళనకు గురి చేస్తున్నారు? మొట్టమొదటిగా మీరెందుకు ఇంత వరంగల్ నియోజకవర్గం లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గత నెలలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం లగచర్ల గ్రామానికి వెళ్లిన జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై రైతులు తిరగబడడం తెలిసిందే. ఈ ఘటనకు ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పోలీసులు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు పలువురు రైతులను కూడా అరెస్ట్ చేశారు. వీరికి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నాంపల్లి స్పెషల్ కోర్టు పట్నం నరేందర్ రెడ్డితో పాటు రైతులకు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. అనంతరం పట్నం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు. దీని వెనుక రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కుట్ర ఉందని ఆరోపించారు. నాకు ఆ కేసుతో దాడితో సంబంధం లేకుండా కావాలని కేసులో ఇరికిచ్చి రేపు కొడంగల్లో రాజకీయంగా అనగదొక్కాలనే ఉద్దేశంతో నన్నే తప్పుడు కేసులు ఇరికిచ్చినాడు. దాని తర్వాత నా ద్వారా ఇప్పుడందరూ చూసినాడు. పొద్దున 7 గంటలకు నన్ను అరెస్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ పోలీసులను ఒకటే అడిగాను, అరెస్ట్ వారెంట్ ఉందా మీ దగ్గర, ఎఫ్ఐఆర్ కాపీ ఉందా, నాకు చూపియండి, అప్పుడే అరెస్ట్ చేయండి అని చెప్తే మా దగ్గర పైన ఆదేశాలు ఉన్నాయి, మా దగ్గర ఏం లేదని చెప్పి బలవంతంగా నన్ను కార్లో ఎక్కించుకొని తీసుకొని పోయి వికారాబాద్ డిటీసీ సెంటర్లో పెట్టి అక్కడ 11 గంటలకు ఎస్పీ గారు రావడం జరిగింది. నేను ఎస్పీ గారిని కూడా ప్రశ్నించిన, సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేసిర్రు, మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా, ఎఫ్ఐఆర్ ఉందా అంటే మాకు కూడా పైకి ఆదేశాలు ఉన్నాయి అందుకే చేసినాం అని చెప్పి సాయంత్రం వరకు 3 గంటల వరకు పరిగిలో కూర్చోబెట్టి 4 గంటల ప్రాంతంలో కొడంగల్ హాస్పిటల్ తీసుకుపోయి హెల్త్ చెకప్ చేసినారు. ఆ హెల్త్ చెకప్ టైంలో అన్ని పేపర్ల మీద నా దగ్గర సైన్ పెట్టించుకొని నాకు చదవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా, మా అడ్వకేట్ చదువుకోవడానికి వీలు లేకుండా డైరెక్ట్గా జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేసినారు. దాంట్లో తెల్లారి మార్నింగ్ మా మిస్సెస్ జైలుకి వచ్చినప్పుడు కేటీఆర్ గారి పేరు చెప్పినామంటే మా పేపర్లలో వస్తుందని చెప్పిన. అప్పటి వరకు నాకు తెలియదు. కేటీఆర్ గారి పేరు రాసి రిమాండ్ రిపోర్ట్లో పెట్టి జడ్జికి సబ్మిట్ చేసిరంటే ఎంత కుట్ర జరుగుతుందో ప్రభుత్వం పోలీసులు కలిసి. అంటే నేనే తప్పుడు కేసులు ఇరికిస్తే నా ద్వారా కేటీఆర్ గారిని కూడా ఇరికియాలనే ప్రాణతోని ఒక ప్రభుత్వ కుట్రతోని, ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇచ్చిండు, ప్రజలకు హామీలు ఇచ్చిండు, అవి చెయ్యే చేత కాదు. రేవంత్ రెడ్డికి మాటలు తప్ప చేతలు ఉండవు. కొడంగల్ ప్రజలకు తెలుసు, నాకు తెలుసు, 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఒట్టి మాటలే, చేతలు ఉండవు. మళ్ళా ఆ చేతలలో అన్ని మాటలు ఇచ్చి చేతలు చెప్పిండు కాబట్టి ప్రజలను మోసం చేసిండు కాబట్టి ప్రజలను డైవర్ట్ చేయడానికినే ఒక్కొక్క కేసు పెడతా ఉంటాడు. ఈరోజు చూసినారు, నాకు ఇప్పుడే బెయిల్ వస్తుంది, ఒక పక్క మళ్ళీ కేటీఆర్ గారి మీద కేసు పెట్టి అది డైవర్ట్ చేయాలి, మళ్ళీ ఇది ఒక 6 నెలలు గడపాలి. ఇట్లా గడుపుకుంటూ ప్రజలకు మోసం చేసుకుంటూ ఇచ్చిన గ్యారంటీ ఒక్కటి కూడా అమలు చేయకుండా ముఖ్యమంత్రి ప్రజలను ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఈవెంట్ లో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ తనపై ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏదో కుంభకోణం జరిగిందని లీకులు ఇస్తున్నారని, దమ్ముంటే కార్ రేసింగ్ అంశంపై చర్చ పెట్టాలని సవాల్ విసిరారు.
2023 ఫిబ్రవరిలో నిర్వహించిన ఈ రేసుకు ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారని వివరించారు. కార్ రేసింగ్ ఈవెంట్ క్రెడిట్ పొందేందుకు బీజేపీ కూడా ప్రయత్నించిందని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం సహకారంతోనే రేసింగ్ ఈవెంట్ సాధ్యమైందని కిషన్ రెడ్డి చెప్పుకున్నారని, ఈ కార్ రేసింగ్ ను ముంబైలో జరపాలని నితిన్ గడ్కరీ ప్రయత్నించారని వివరించారు. పెడితే ఈరోజు జినోమ్ వ్యాలీ నుంచి ప్రపంచవ్యాప్తంగా మనకి వ్యాక్సిన్ల ఉత్పత్తికి అదొక కేంద్రమైంది, ఒక హబ్ అయింది. అంటే మొక్క ఒకరు నాటొచ్చు, విత్తనం ఒకరు పెట్టొచ్చు, కానీ దాని ఫలాలు అల్టిమేట్గా భవిష్యత్ తరాలకు అందుతాయి. అట్లా ముందు చూపుతో కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయాలి, చేస్తాయి. బుద్ధున్న ప్రభుత్వం అంటే చేస్తుంది. మేము కూడా ఏమనుకున్నామంటే తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆటోమొబైల్ మరియు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వెహికల్స్ దీనికి తెలంగాణ భారతదేశంలోనే కేంద్రంగా ఉండాలి అనే ఎజెండాతో ప్రయత్నాలు ప్రారంభించే క్రమంలో స్టడీ చేశాం. చెన్నైలో ఒక ఆటోమొబైల్ కేంద్రం ఉంది, అక్కడ చాలా కంపెనీలు, ఫోర్డ్ లాంటి కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాయి. అట్లాగే పూణేలో కొన్ని ఆటోమొబైల్ పార్ట్స్ తయారు చేసే కంపెనీలంతా కూడా అక్కడ ఉన్నాయి. మరి మనం ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు మనకు సముద్ర తీరం లేదు, ఈకోసిస్టమ్ లేదు, మరి ఏం చేయాలి అని ఆలోచించి ఎలక్ట్రిక్ వాహనాలను బలంగా ప్రోత్సహిద్దాం, వాటికి సంబంధించిన మొత్తం ఈకో అంతా ఇక్కడే డెవలప్ చేద్దామన్న ఎజెండాతో ఆ క్రమంలో హైదరాబాద్కి ప్రాచుర్యం రావడానికి హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఎంతూజియాస్ట్ దృష్టిలో పెట్టడానికే ఫార్ములా ఈ రేస్ వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత జరిగింది ఏంటి అంటే మీకు ఒకసారి సీక్వెన్స్ చెప్తాను నేను. మనము వాళ్ళతోన అప్రోచ్ అయ్యి ఒక మొట్టమొదటి అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేశామంటే 25 అక్టోబర్ 2022. ఇది వరుసగా 4 సీజన్స్ కోసం సైన్ చేశాం. ఇదేదో రేసు కోసమో రేస్ నుండి వచ్చే గ్లామర్ కోసమో చేసింది కాదు. రేస్ చుట్టూ ఒక తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అనేది ఏర్పాటు చేయాలి, జినోమ్ వ్యాలీ మాదిరిగా. అందులో ఇన్నోవేషన్ జరగాలి, రీసెర్చ్ జరగాలి, మ్యానుఫ్యాక్చరింగ్కి తెలంగాణ హబ్ కావాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశంలో అడ్డా ఎక్కడుంది అంటే తెలంగాణ ఉంది అని ప్రపంచం మాట్లాడుకోవాలి. ఇది మా ఎజెండా. దానికోసమే ఇదంతా కూడా చేసి మేము ఫార్ములా ఈ వాళ్ళతో సంప్రదించి వాళ్ళు రామన్నారు. ముందు మాకు ఇండియాలో ఫార్ములా 1 గతంలో చేదు అనుభవం ఉంది కాబట్టి మేము రాము, ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ స్థాయిలో ఉందా అన్నారు. వారిని ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. వారిని ఒప్పించడానికి, వారిని కలవడానికి చాలా తంటాలు పడి మొత్తానికి ఒప్పించినాం. సియోల్ లాంటి నగరాలతో పోటీపడి సాధించి హైదరాబాద్కి అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటించిన భారీ చిత్రం గేమ్ చేంజర్ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని చరణ్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో గేమ్ చేంజర్ చిత్ర బృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఈ నెల 21న అమెరికాలోని డాలస్ నగరంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఓ భారతీయ చిత్రం అమెరికాలో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకోనుండడం ఇదే ఫస్ట్ టైం. ఈ నేపథ్యంలో అభిమానుల కోసం రామ్ చరణ్ ఓ వీడియో సందేశం పంచుకున్నారు. Namaste Dallas. I'm super excited to meet you all at our pre-release event of our film Game Changer, organized by Rajesh Kalapalli garu. Join us at Curtis Culwell Center on December 21st. Can't wait to see you guys. Love you. Come on.